నమస్కారం. మనం మన జీవితంలో ఎన్నో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. కాని వాటన్నింటిలో బహుశా అత్యంత ముఖ్యమైనది మనం ఎవరితో మన సమయాన్ని గడుపుతున్నామనేది. మన చుట్టూ ఉన్న మనుషులు, మనం చదివే పుస్తకాలు, ఇవన్నీ మనల్ని ఎలా తీర్చిదిద్దుతాయి? రండి, ఈరోజు స్వామి శివానందగారి మాటల్లో ఈ సాంగత్యం యొక్క శక్తి ఏంటో తెలుసుకుందాం. మనందరికీ జీవితంలో ఏదో ఒక సమయంలో దారి తప్పినట్టు కాస్త అయోమయంగా అనిపిస్తుంది కదా. ఆ భావనే మనల్ని సమాధానాల కోసం వెతికేలా చేస్తుంది. ఈ వెతుకులాటని, ఈ ప్రయాణాన్ని స్వామి శివానంద ఒక అద్భుతమైన రూపకంతో వర్ణించారు. ఆహా, ఈ పోలిక ఎంత అద్భుతంగా ఉందో చూడండి. మన జీవితాన్ని సంసారమనే ఎడారి అనడం అంటే మన చుట్టూ ఉన్న ఆ గందరగోళాన్ని, ఆ అశాంతిని సూచిస్తుంది. మరి అలాంటి ఎడారిలో మన దాహాన్ని తీర్చే ఒయాసిస్సులు ఎవరు? వారే సాధువులు, అంటే జ్ఞానులు. సంసారమనగానే మనకు మామూలుగా కుటుంబం గుర్తొస్తుంది. కాని వేదాంతంలో దీనికి చాలా లోతైన అర్థముంది. ఇది పుట్టుక, మరణం, బాధలతో నిండిన ఒక నిరంతర చక్రమన్మాట. ఈ చక్రంలో చిక్కుకున్నామని ఎప్పుడైతే గ్రహిస్తామో అప్పుడే కదా దానినుంచి బయటపడే మార్గం కోసం మన అన్వేషణ మొదలవుతుంది. అయితే ఆ ఎడారిలాంటి జీవితంలో మనల్ని సేధ తీర్చే ఒయాసిస్ ఏది? మనకు దారి చూపేది ఏది? సమాధానం ఒక్కటే: సత్సంగం. మరింతకీ ఈ సత్సంగమంటే ఏంటి? దీని గురించి ఇప్పుడు లోతుగా తెలుసుకుందాం. సత్సంగం వినడానికి ఎంత బాగుందో కదా ఈ పదం. దీన్ని విడదీస్తే సత్ అంటే సత్యం, సంగం అంటే సాంగత్యం, అంటే సత్యాన్ని తెలుసుకున్నవారితో, జ్ఞానులతో కలిసి ఉండటమే సత్సంగం. ఇది కేవలం భౌతికంగా వాళ్లతో ఉండటం కాదు, వారి ఆలోచనల నుండి, వారి జ్ఞానం నుండి స్ఫూర్తిని పొందడం. మరి అలాంటి సత్పురుషులను, ఆ జ్ఞానులను ఎలా గుర్తించాలి? వారికి అహంకారం, అత్యాశలాంటివి ఉండవు. అందుకే వాళ్ళు అందరినీ సమానంగా చూస్తారు. వాళ్ల మనసు ఎప్పుడూ ప్రశాంతంగా, స్థిరంగా ఉంటుంది. ఇలాంటి అంతర్గత లక్షణాలే నిజమైన సత్సంగానికి మూలం. సరే, అలాంటివారి సాంగత్యం మనకు ఎలా సహాయపడుతుంది? అది మన జీవితాన్ని నిజంగా మార్చగలదా? దీనిక్కూడా ఒక చాలా అందమైన, శక్తివంతమైన రూపకముంది. ఆహా, ఎంత గొప్ప పోలిక! జీవితం ఒక అల్లకల్లోలమైన సముద్రమనుకుంటే సత్సంగం మనల్ని సురక్షితంగా ఒడ్డుకు చేర్చే ఒక పడవలాంటిది. అది మనకు రక్షణ ఇస్తుంది, సరైన దారి చూపిస్తుంది. సత్సంగం యొక్క శక్తి ఎంత వేగంగా పనిచేస్తుందో చెప్పడానికి ఇదొక చక్కటి ఉదాహరణ. మనసులో ఏళ్ల తరబడి పేరుకుపోయిన చెడు ఆలోచనలు, అలవాట్లు అనే చెత్తను కాల్చివెయ్యడానికి ఒక్క క్షణం మంచి సాంగత్యం చాలు. ఒక్క చిన్న అగ్గిపుల్ల పెద్ద దూదికుప్పను కాల్చేసినట్టు. సత్సంగమంటే కేవలం ఒక మంచి అనుభూతి మాత్రమే కాదు, అది ఒక స్పష్టమైన ఆధ్యాత్మిక మార్గాన్ని మనకు చూపిస్తుంది. ఇది ఒక ప్రయాణం లాంటిది. మంచివాళ్లతో సాంగత్యంతో మొదలయి ఆత్మజ్ఞానం, భక్తి ద్వారా చివరికి భగవంతుణ్ణి చేరేంతవరకు దారి చూపిస్తుంది. ఇదంతా వినడానికి బాగానే ఉంది. కాని ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్న వస్తోంది. ఈ రోజుల్లో, ఈ ఆధునిక ప్రపంచంలో నిజమైన ఆధ్యాత్మిక మార్గదర్శినిని, ఒక మహాత్ముడిని మనం ఎలా గుర్తించగలం? ఇది నిజంగా ఒక పెద్ద సవాలే. దీనికి సమాధానమేంటో చూద్దాం. మనం తరచుగా ఇక్కడే పొరపాటు పడతాం. బయటి రూపానికి, వేషధారణకు మోసపోతాం. జటలు, కాషాయ వస్త్రాలు చూసి ఎవరైనా మహాత్ములని అనుకుంటాం. కాని అస్సలైన యోగ్యత అనేది వాళ్ల అంతరంగంలో ఉంటుంది. వారి చలించని మనస్సులో, వారి కరుణలో, వారి వినయంలో. మనం చూడాల్సింది బట్టలను కాదు, వారి గుణాన్ని. ఈ ప్రశ్న మనల్ని మరింత లోతుగా ఆలోచింపజేస్తోంది. ఎందుకంటే అసలైన వారితో పాటు నటిస్తున్నవారు, అంటే నకిలీ సాధువులు కూడా ఉంటారు. మరి వారి బారి నుండి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి? చూడండి, మన ప్రాచీన గ్రంథాలు కూడా ఇలాంటి వారి గురించి మనల్ని హెచ్చరించాయి. అద్భుతాలు, సిద్ధులు చూపిస్తున్నారని మోసపోవద్దని, లోపల ఏ మార్పు లేకుండా కేవలం బయటకు జ్ఞానిగా నటించేవారి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాయి. మరి మనకు అలాంటి జీవించి ఉన్న గురువు ఎవరూ దొరకకపోతే మన అన్వేషణ ఆగిపోవాల్సిందేనా? అస్సలు కాదు. దీనికి కూడా ఒక అద్భుతమైన, చాలా శక్తివంతమైన ప్రత్యామ్నాయం ఉంది. చూశారా, ఎంత అద్భుతమైన ఆలోచన ఇది! గొప్ప జ్ఞానులు రాసిన పుస్తకాలను చదవడం కూడా ఒక రకమైన సత్సంగమే.
వారు భౌతికంగా మనతో లేకపోయినా వారి ఆలోచనలు, వారి జ్ఞానం పుస్తకాల రూపంలో ఎప్పుడూ మనతోనే ఉంటాయి. ఇది కాలంతో సంబంధం లేని సాంగత్యం. ఈ పవిత్ర గ్రంథాల అధ్యయనాన్నే స్వాధ్యాయం అంటారు. ఇది కేవలం అక్షరాలు చదవటం కాదు, అదొక సాధన. ప్రతిరోజూ భక్తితో, లోతైన అవగాహనతో ఆ జ్ఞానాన్ని మనసులోకి తీసుకోవటం. ఈ స్వాధ్యాయం మనకు ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. మన సందేహాలను తీరుస్తుంది, మనసును మంచి ఆలోచనలతో నింపుతుంది, ధ్యానంలో కూడా సహాయపడుతుంది. అన్నింటికన్నా ముఖ్యంగా కష్ట సమయాల్లో మనతో ఉండే ఒక మంచి స్నేహితుడిలా ఓదార్పునిస్తుంది. మనం ఇప్పటివరకు చర్చించుకున్న ఈ అద్భుతమైన జ్ఞానమంతా శ్రీ స్వామి శివానందగారి నుండి వచ్చింది. ఈ చిహ్నం వారు స్థాపించిన దివ్యజీవన సంఘానికి చెందినది. వారి జీవిత లక్ష్యాలైన సేవ, ప్రేమ, ధ్యానం మరియు సాక్షాత్కారం దీనిలో స్పష్టంగా కనిపిస్తాయి. సరే, ఇప్పుడుదాకా మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం కదా. మరి వీటన్నిటి నుండి మనం మన జీవితానికి అన్వయించుకోవాల్సిన ముఖ్యమైన పాఠమేంటి, సారాంశమేంటి? మన ముందు ఎప్పుడూ రెండే దారులుంటాయి. ఒకటి సత్సంగం అంటే మంచి సాంగత్యం, మరొకటి కుసంగం అంటే చెడు సాంగత్యం. ఒకటి మనల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్తే మరొకటి పతనానికి దారితీస్తుంది. ఈ ఎంపిక పూర్తిగా మన చేతుల్లోనే ఉంది. చివరిగా ఈ ఒక్క మాట గుర్తుంచుకుంటే చాలు, ఈ సంసారమనే మహాసముద్రాన్ని దాటడానికి మనకున్న ఒకే ఒక్క నమ్మకమైన పడవ సత్సంగం. ఇంతకంటే శక్తివంతమైన సాధనం మరొకటి లేదు. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఇదే: మన సాంగత్యమే మన వ్యక్తిత్వం. అది కేవలం మనం కలిసే మనుష్యులే కాదు, మనం చదివే పుస్తకాలు, మనం స్వీకరించే ఆలోచనలు కూడా అందులో భాగమే. ఈ మూడు కలిసే మనల్ని తీర్చిదిద్దుతాయి. అందుకని ఈ ఒక్క ప్రశ్నతో ఈరోజు ముగిద్దాం. మీ జీవితంలో మీ సత్సంగమేమిటి? ఏ వ్యక్తులు, ఏ పుస్తకాలు, ఏ ఆలోచనలు మిమ్మల్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతున్నాయి? ఒక్క క్షణం ఆలోచించండి.